music. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు అలర్ట్ మోషన్ ప్రీసెట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం కానీ వస్తే ఆ వీడియో కావాల్సిన వీడియో వచ్చేసి చేసిన. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే వెళ్ళి వీడియోని చూడండి. అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఫుల్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో అనేది బర్త్డే డేట్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 3D కెమెరా ఆన్ చేసుకొని టెక్స్ట్ పై ట్యాప్ చేయండి. టెక్స్ట్ పై ట్యాప్ చేసి మీ బర్త్డే డేట్ ఏది ఉంటుందో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి నేను May 20కి వచ్చేసి ఎన్టీఆర్ సార్ బర్త్డే ఉంది కాబట్టి 20 అని సెలెక్ట్ చేసిన. కింద కూడా అంతే. బర్త్డే మంత్ ఏది జూన్ అయితే జూన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా జూన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ టెక్స్ట్ యానిమేషన్ అనేది ఇట్లనే సైడ్ ఒక స్కిప్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే 5 సెకండ్ 12mm కాడికి వచ్చి కాసి ఈ గ్రూప్ ఐకాన్ అనేది ఆఫ్లో పెట్టుకొని ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ ఐకాన్ ఉన్నటువంటి కన్ఫర్మ్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోయి ఉంటుంది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ అంతే. ప్లస్ ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇలా ఎన్ని వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎండింగ్లో అనేది బర్త్డే బై నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను కామన్గా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టుకున్నా. మీరు ఎవరిదైనా బర్త్డే నేమ్ ఉంటే వాళ్ళ నేమ్ అనేది టైప్ చేసుకోండి. సింపుల్గా వచ్చేసి నా పేరే టైప్ చేసుకుంటున్నా, సాయి కుమార్ అని. ఇలా ఎండ్ వరకు ఫోటోని సెలెక్ట్ చేసుకొని రిప్లై చేసుకొని మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోని అనేది డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.